నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒకటి కాదు 2 రహస్య బేస్లు. ఇరాక్ ఎడారిలో ఇజ్రాయెల్ 2 రహస్య మిలిటరీ స్థావరాలు. వీధి కుక్కల దాడి కేసులపై సుప్రీంకోర్టు కీలక తీర్పును సవాల్ చేస్తూ అనిమల్ వెల్ఫేర్ బోర్డు దాఖలు చేసిన అన్ని దరఖాస్తుల్ని కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం. తీరం మనదే, బోటు మనదే, వేట కూడా మనదే. ఎవరైనా వస్తే వేటాడుతాం, వెంటాడుతాం. మత్స్యకార సేవ ప్రజావేదికలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. వారాంతంలో 2.56 లక్షల మందికి దర్శనం. తిరుమల లడ్డూ నాణ్యతపై టీటీడీ కీలక నిర్ణయం. భారీగా పెరిగిన నెయ్యి నిల్వ సామర్థ్యం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్వామివారిని వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. I am very happy to be here on this important day. After a very long time, more than 6-7 years, I had not visited Lord Balaji Venkateshwara temple. I could see lot of changes, lot of development, lot of discipline, good cleanliness, good administration. I thank all the administration, the government who have done a great job. Every year there is lot of development is being seen. So I prayed Lord Venkateshwara to give strength, good health, good rains to all of them. Let the entire country be in peace. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు నేను గౌరవ తుడా చైర్మన్ గారు డాలర్ దివాకర్ గారు దేవుని యొక్క దర్శనం చేసుకోవటం, ముఖ్యంగా ఈ సమ్మర్ హాలిడేస్ రావటం, ఇప్పుడైతే మన రద్దీ కూడా ఉంటాం మనం చూస్తూ ఉన్నాం. నిన్న కూడా కంపార్ట్మెంట్ బయట దాకా కూడా పబ్లిక్ ఉన్నారు. వాళ్ళు ఎలా సత్వరంగా దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు ఇప్పియాలని చెప్పేసి ఎలాగైతే బోర్డు మెంబర్స్ కానీ అడిషనల్ ఈవో గారు చైర్మన్ గారు తాపత్రపడుతున్నారో వాళ్ళకి కూడా సహకారం ఇచ్చే విధంగా డాలర్ గారు కానీ మేము కానీ కొన్ని సలహాలు ఇవ్వటం, ఆశీస్సులు పూర్తిగా ఉండాలి. రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి యొక్క పూర్తి ఆశీర్వాదం మా కుటుంబ ప్రభుత్వం మీద ఉండాలని చెప్పేసి కూడా కాంక్షిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అటవీ సంరక్షణ చర్యలను సమర్థవంతంగా అమలు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. టీటీడీ ట్విట్టర్ను ట్యాగ్ చేస్తూ ఆయన ఒక పోస్ట్ పెట్టారు. టీటీడీ శేషాచల అడవులను సంరక్షిస్తూ స్థానిక మొక్కలను పెంచుతోంది. ఈ సుస్థిర చర్యల ద్వారా తిరుమలలో 89.4 అటవీ విస్తీర్ణం సాధించింది. మన సాంప్రదాయాలు ప్రకృతిని పవిత్రమైనదిగా భావించి పూజలు చేస్తాయి. అడవులను వన్యప్రాణులను రక్షించడం అంటే ఆ దైవానికి చేసే సేవగా మనం పరిగణిస్తాం. టీటీడీ ప్రయత్నాలను అభినందిస్తున్నా. టీటీడీ తీసుకున్న చర్యలు రాబోయే తరాలకు పచ్చని ఆరోగ్యకరమైన తిరుమలను అందించడంలో సహాయపడతాయని పేర్కొన్నారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ గుడిలో జాతరైన మొదటి మంగళవారం సందర్భంగా పోటెత్తిన భక్తులు మరియు టీడీపీ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, చైర్మన్ తీర్థ ప్రసాదాలు అందజేశారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. అయితే గంగమ్మ జాతర అయిన తర్వాత తొలి మంగళవారం రోజున అమ్మవారిని ఈరోజు స్పెషల్గా తామర పువ్వులతో డెకరేట్ చేసిన రోజున దర్శించుకోవటం. ఎందుకంటే చరిత్రలో ఎప్పటి నుంచో మిగిలిపోయిన శెట్టిపల్లి భూములు నిన్న ఏదైతే హక్కుదారులు అందరికీ కూడా రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వటం, గౌరవ తుడా చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా ప్రతి ఒక్క అర్హులకు ఇచ్చిన తర్వాత వారు కూడా తప్పకుండా మనం గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో వారి జాతర సందర్భంగా మనం దర్శించుకోవాలని చెప్పేసి మంగళవారం తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చాలా వైబ్రెంట్ వాతావరణంలో వచ్చిన ప్రతి పిలిగ్రిమ్స్ కూడా ప్రశాంతంగా వారి యొక్క మొక్కును తీర్చుకోవడం అవ్వచ్చు, లేకపోతే మొక్కుకునే ప్రక్రియ అవ్వచ్చు, బ్రహ్మాండంగా చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక సుభిక్ష పరిపాలన ఉంది, ఒక సుఖవంతమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా ఆర్థికంగా కూడా మెరుగైన జీవితాల పరిమాణం
పరిణామాలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఒక మంచి వాతావరణంలో ఈరోజు మనం అందరు భక్తులు కూడా చూసాము. మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా దాదాపుగా 50,000 మంది దాకా ఈ మంగళవారం రోజు వస్తూ ఉన్నారు. వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ముఖ్యంగా ఎందుకంటే అద్భుతమైన బోర్డు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహేష్ కుమార్ గారి యాదవ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన బోర్డు కూటమి నుంచి అన్ని పార్టీలు కూడా ఉన్నారు. వాళ్ళు అద్భుతంగా ఈ జాతరని రెండోసారి చేయటం అంటే గతంలో స్పెషల్ బాడీగా మనం వారిని పెట్టి వేయడం జరిగింది. ఈసారి వారి యొక్క హోదాతో చేయడం జరిగింది. పబ్లిక్ అందరూ కూడా వచ్చినటువంటి 2 లక్షల మంది కూడా ఆ రోజు చాలా పాజిటివ్ పర్సెప్షన్ చెప్పారు. గతంలో ఎప్పుడు చెప్పని విధంగా ఇక్కడ ఉంటే అధికారులను కూడా అద్భుతంగా చూశారు. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా చెప్పినటువంటి. తిరుమలలో కూటమి ప్రభుత్వ హయాంలో సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం మరింత సులభతరమైందని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు పనపాక లక్ష్మి తెలిపారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె గత ప్రభుత్వ హయాంలో వీఐపీల హడావిడి ఎక్కువగా ఉండేదని, సామాన్య భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సి వచ్చేదని గుర్తు చేశారు. టికెట్లు అమ్ముకోటాకే మా బోర్డు ఉన్నట్టు, మా ప్రభుత్వం ఉన్నట్టు, ఆయన ఒక్కడే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా చాలా మాట్లాడారు. అసలు ఆ ఆఫీసర్ వేసిందే నువ్వు. నీకు తెలియకుండా ఇప్పటికీ టీటీడీలో ఏమి జరగదని నువ్వే చెప్తున్నావు ప్రతి దాంట్లోనూ. దీనిలో కూడా నీ చెయ్యే ఉందని నేను చెప్తా ఉన్నా. ఆన్లైన్లో టికెట్లు అమ్ముడుపోతే ప్రభుత్వానికి ఏం బాధ్యత అండి? చైర్మన్కి ఏం బాధ్యత అండి? బిఆర్ నాయుడికి. ఇప్పుడు ఫ్లైట్ టికెట్లు మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం, సినిమా టికెట్లు బుక్ చేసుకుంటాం, రైల్వే టికెట్లు, బస్ అన్నీ ఆన్లైన్ అంటున్నారు కదా. అమ్ముడుపోయిన దానికి కూడా బోర్డు బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత అని చెప్పని నువ్వు బురద చల్లాలని చెప్పని కంకణం కట్టుకొని ఉన్నావు. మీరు ఒకటే గమనించండి దయచేసి. తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రశాంతతతో కూడినటువంటి ఈ తిరుపతిని, తిరుమలని భ్రష్టు పట్టించటమే వాళ్ళ ధ్యేయంగా పెట్టుకొని ఉన్నారు. అన్యమతాన్ని ప్రచారం చేసింది నువ్వు. కొండ మీద ఎవరెవరినో తీసుకొచ్చావు, నువ్వే బాటిల్స్ పెడతావు, నువ్వే మాంసం పెడతావు, మళ్ళీ బాటిల్స్ పెట్టినా చర్య తీసుకోరంటావు. పెట్టిన తట్టలన్నీ ఎక్కడివి? ఎవరు పెట్టారు అవన్నీ? నువ్వు చేసి ప్రతీది ఒక్క వేలు చూపి పరులను నిందింప వెక్కిరించి నిన్ను 3 వేళ్ళు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. 14వ దశలో 1 కోటి రూపాయలు విలువైన 500 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన మొబైల్ రికవరీ మేళా కార్యక్రమంలో 14వ దశలో భాగంగా సుమారు 1 కోటి రూపాయలు విలువ గల 500 మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఇప్పటి వరకు నిర్వహించిన 13 దశల్లో మొత్తం 10,52,70,000 రూపాయలు విలువ గల 4,785 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటరావు, వినోద్ కుమార్, సైబర్ సెల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. దాదాపు 500 మొబైల్స్ని, 1 కోటి రూపాయలకు పైగా విలువ చేసే మొబైల్స్ని మొత్తం ట్రేస్ చేయడం జరిగింది. ట్రేస్ చేసి ఆ మొబైల్ ఓనర్స్కి ఇవన్నింటినీ కూడా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో తిరుపతి జిల్లా మొబైల్స్ రికవరీలో 2వ స్థానం ఉంది. ఇప్పటి వరకు దాదాపు 11 కోట్ల రూపాయలు పైగా విలువ చేసే మొబైల్స్ని వారి వినియోగదారులకు, పోగొట్టుకున్న వినియోగదారులకి చేర్చడం జరిగింది. ముఖ్యంగా ఈసారి దాదాపు 500 మొబైల్స్ని ట్రేస్ చేశారు. మొబైల్ వినియోగదారులకి ఏదైనా మొబైల్ పోగొట్టుకున్నప్పుడు ఇమ్మీడియట్గా సిఐఆర్ పోర్టల్ లేదా తిరుపతి జిల్లా వాట్సాప్ నెంబర్కి ఇమ్మీడియట్గా వాటిని మెసేజ్ ఉంచి సిమ్ బ్లాక్ చేయడం, అదేవిధంగా సిఐఆర్ పోర్టల్ ద్వారా ఫర్దర్ ప్రాసెస్ చేయడం, లేదా వాట్సాప్ కాల్ చేస్తే మా వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ ఐటీ కోర్ అండ్ సైబర్ వింగ్ తగిన సహాయం చేస్తూ మొబైల్ని ట్రేస్ చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దళితుల మాన ప్రాణాలతో చెలకాటమాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితుల అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ విమర్శించారు. మంగళవారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీధి సుబ్రహ్మణ్యం అనే దళిత వ్యక్తిని మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి వైకాపా నాయకులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.
2019 నుండి 2024 వరకు వైకాపా ప్రభుత్వ హయాంలో దళితుల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఇలాంటి పార్టీలో దళితులకు న్యాయం జరగదని గ్రహించి ఎస్సీ ఎస్టీలు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పారని అన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అత్యధిక మెజార్టీ సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇప్పటి వరకు దళితులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దళిత అభ్యున్నతికి పాటుపడుతున్నట్లు వెల్లడించారు. దళితులకు న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని అన్నారు. కాగా గత 10 రోజులుగా వైకాపా నాయకులు దళితులపైన కపట ప్రేమను చూపిస్తున్నారని, ఆ ప్రేమను దళితులు నమ్మే స్థితిలో లేరన్నారు. ఎప్పటికీ దళితులంతా తెలుగుదేశం వైపే ఉన్నారని నిరూపిస్తారని ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు షణ్ముఖరెడ్డి, జిల్లా కార్యదర్శి సునీల్ చౌదరి, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మత్స్యకార సేవలో పథకం కింద చేపల వేట నిషేధకాల ఉపశమనానికి 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. పేదవారికి మెరుగైన జీవన పరిమాణాలు ఆర్థికంగా స్థిరపరచాలనే లక్ష్యంతో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మీ అందరికీ తెలుసు 2014-19లో మా కూటమి ప్రభుత్వం అప్పుడు కూడా మత్స్యకారులను చేయూతనివ్వాలి, వారి పైకి తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని ఆచరణలో పెట్టుకుని వాళ్ళ సముద్రంలో వేటాడుతూ వెళ్ళిన తర్వాత ఎప్పుడు వెనక్కి వస్తారో తెలియని కష్టాలు జీవించారు. అందుకనే వారి అందరికీ కూడా ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇచ్చి గతంలో 2014-19లో గుర్తు పెట్టుకోవాలనుకున్నారా ఒక పండుగ వాతావరణంలో నేను కూడా అప్పుడు సాధించబడ్డే నెట్లు అవ్వచ్చు, మోటార్ సైకిల్ అవ్వచ్చు, మీకు కావాల్సిన ఏరేటర్లు అవ్వచ్చు, అన్ని కూడా 90% దాకా మీకు సబ్సిడీతో, ఈ రోజు 50% వచ్చు. అంటే ఆర్థిక పరిస్థితి బట్టి అన్ని సబ్సిడీలో ఇవ్వడం జరిగింది. అలాగే ముందు ముఖ్యంగా గతంలో 3-4 రూపాయలు ఇచ్చే ముందు బియ్యం మాత్రమే ఇచ్చేవారు. కానీ బియ్యం సరిపోవట్లేదు, తప్పకుండా ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పే లక్ష్యంతో 4,000 రూపాయలు చేయడం మొదలు పెట్టారు. తర్వాత పాత ప్రభుత్వం 10,000 రూపాయలు చెప్పారు. వాళ్ళు ఎవరైతే అర్హత ఉందో అందరూ తగ్గించేది, నంబర్ తగ్గించేసి కేవలం వాళ్ళ బంధువులకు ఇచ్చిన పరిస్థితి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరు మంచి చేశారో ఎవరు చెడు చేశారో గుర్తుపెట్టుకోవాలి. పవర్ఫుల్ హెచ్పీ ఉన్నటువంటి కూడా మనకి ఇక్కడే మనం తయారు చేసుకునే విధంగా, ఎప్పుడు మనకు అవసరం బట్టి తయారు చేసుకునే విధంగా, అలాగే చెప్పగా ఎస్పీ గారు ఉన్నారు, ఎప్పటికప్పుడు మీకు చేసుకుంటూ ఇవన్నీ కూడా ఈ పొజిషన్ అప్గ్రేడ్ చేస్తా ఉన్నారు, ఓట్స్ ని అప్గ్రేడ్ చేస్తా ఉన్నారు. దాంతో పాటే తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్ర, శని, ఆదివారాల తరహాలో సోమవారం కూడా తిరుమల రద్దీగానే కనిపించింది. వేసవి సెలవులతో పాటు మొక్కులున్న భక్తులు అధికంగా తిరుమలకు వస్తున్న క్రమంలో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లతో పాటు నారాయణగిరి పార్క్లోని షెడ్లు నిండిపోయి క్యూ లైన్ కృష్ణతేజ విశ్రాంతి భవనం మీదుగా రింగు రోడ్లో శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వీరికి 12 గంటల దర్శన సమయం పడుతోంది. మరోవైపు తిరుమలకు ప్రవేశ మార్గమైన అలిపిరి సోమవారం వాహనాలతో కిక్కిరిసింది. చెక్ పాయింట్ నుంచి గరుడ సర్కిల్ వరకు వాహనాలు క్యూ కట్టాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గాలు కూడా రద్దీగానే ఉన్నాయి. శుక్ర, శని, ఆదివారాల్లో 2,56,719 మంది భక్తులకు శ్రీవారి దర్శనం లభించింది. శుక్రవారం 75,688 మంది, శనివారం 90,011 మంది, ఆదివారం 91,020 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక 1.12 లక్షల మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. అలాగే 10.84 కోట్ల రూపాయల హుండీ ఆదాయం లభించింది. మరోవైపు ఈ 3 రోజుల్లో 32,200 వాహనాలు తిరుమలకు చేరుకున్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి 9,000 వాహనాలు కొండెక్కడం గమనార్హం. గంజాయికి బానిసలైన వారికి తల్లిదండ్రుల అంగీకారంతో రాస్ పునరావాస కేంద్రం, డి అడిక్షన్ సెంటర్ల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తామని రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రేణిగుంట ఎన్టీఆర్ కూడలి వద్ద గంజాయి అలవాటు ఉన్న అనుమానితులకు ప్రత్యేక కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించారు. పాత నేరస్తులు, కన్జ్యూమర్స్ వివరాలను ముందే సేకరించిన పోలీసులు వారిని పిలిపించి బయోచెక్ కిట్ల ద్వారా లైవ్ టెస్టులు చేశారు. ఈ టెస్ట్లో ఎవరికైనా పాజిటివ్ వస్తే వారికి గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు సరఫరా చేస్తున్నారు అనే బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ నెట్వర్క్ లింకులను లాగి నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
శిక్షించడమే కాకుండా గంజాయికి బానిసలైన వారిలో మార్పు తెచ్చేందుకు పోలీసులు బాధితుల తల్లిదండ్రుల అంగీకారంతో వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇవ్వనున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట అర్బన్ సిఐ జయచంద్ర, వారి సిబ్బంది పాల్గొన్నారు. గంజా బయోటెక్ దీని ద్వారా కిట్ ద్వారా టెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో పాజిటివ్ వస్తే వాళ్ళు గంజా వాడుతున్నట్లుగా దానికి చైన్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింక్స్ ఐడెంటిఫై చేయటము, వాళ్ళని అదుపులోకి తీసుకోవటము ఈ చర్య ప్రారంభించబడింది. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా రేణిగుంట సిఐ గారు వాళ్ళ పరిధిలో ఉన్న గాంజా పెడ్లర్స్ని, కన్జ్యూమర్స్ని, గతంలో ఉన్న గాంజా కేసుల్లో అరెస్ట్ కాబడిన ముద్దాయిల్ని కొంతమందిని సెక్యూర్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. గంజా రహిత సమాజం కోసం పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుంది. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ 1 సంవత్సరం పాటు బంగారు కొనుగోలు చేయొద్దని ప్రజలకు ఇచ్చిన పిలుపు మేరకు తామంతా సాంప్రదాయ వృత్తిని నమ్ముకొని వేలాది కుటుంబాలు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, స్వర్ణకారుల వృత్తిని నమ్ముకొని జీవించే కుటుంబాలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంఘ సభ్యులు కోరారు. కడిమేల్ గారు ఆదేశం పెట్టారు. ఈ విధంగా ఉన్నాయి. ఒకటి, కార్పొరేట్ సంస్థలు వచ్చి మా జీవితాలు నాశనం చేయాయి. రెండోది వచ్చి కరోనా వల్ల 3 సంవత్సరాలు మా జీవితాలు అప్లాపతం అయిపోయినాయి. మూడోది వచ్చి మోడీ గారు ఈ విధంగా చెప్పారు, సంవత్సరం రోజులు బంగారం కొనొద్దన్నారు. సంవత్సరం రోజులు బంగారం కొనకపోతే మన జీవనాధారం ఎలా? కాబట్టి దీన్ని నిరసనగా తీసుకొని ప్రతి జిల్లాలోనూ విజ్ఞప్తి మేరకు జరుగుతున్న బంద్, అది నాకు నిన్న సాయంకాలం అయినా చెప్పిన తర్వాత వెంటనే నేను ఈరోజు వెంటనే ఇది అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి మన కోసం మనం పోరాడాలి, కానీ మిగతా వాళ్ళు వచ్చి ఎవరు కూడా ముందుండి పోరాడరు. మన సమస్యలు మనమే చెప్పాలి, మిగతా వాళ్ళు వచ్చి చెప్పరు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతను మరింత పెంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా లడ్డూ తయారీలో అత్యంత ముఖ్యమైన నెయ్యి నిల్వ సామర్థ్యాన్ని భారీగా పెంచింది. ఇప్పటి వరకు కేవలం 82,000 కిలోలుగా ఉన్న నెయ్యి నిల్వ సామర్థ్యాన్ని ఏకంగా 2.26 లక్షల కిలోలకు పెంచుతూ టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ సామర్థ్య విస్తరణ కోసం దాతల సహకారంతో అదనంగా 4 భారీ ట్యాంకర్లను అందుబాటులోకి తెచ్చారు. దీనితో ప్రస్తుతం టీటీడీ వద్ద మొత్తం 16 నెయ్యి నిల్వ ట్యాంకర్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ కొత్త వ్యవస్థ వల్ల టీటీడీకి దాదాపు 15 నుండి 16 రోజులకు సరిపడా నెయ్యిని ముందస్తుగానే నిల్వ చేసుకునే గొప్ప అవకాశం లభించింది. ఈ అదనపు నిల్వ సామర్థ్యం వల్ల ఒకవేళ ల్యాబ్ పరీక్షల్లో నెయ్యి నాణ్యత లోపించినట్లు తేలితే ఆ నిల్వలను వెనక్కి పంపించి వాటి స్థానంలో కొత్త నిల్వలను తెప్పించుకోవటానికి అధికారులకు తగినంత సమయం, వెసులుబాటు దొరుకుతుంది. తద్వారా లడ్డూ నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా భక్తులకు స్వచ్ఛమైన ప్రసాదాన్ని అందించవచ్చు. సాధారణ రోజుల్లో తిరుమలలో ప్రతిరోజు 4 నుండి 4.5 లక్షల లడ్డూలను తయారు చేస్తారు. అదే బ్రహ్మోత్సవాలు, పండగ లాంటి విశేష రోజుల్లో ఈ సంఖ్యకు అదనంగా మరో 3 నుంచి 4 లక్షల లడ్డూలను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఈ లడ్డూల తయారీ కోసం ప్రతిరోజు సుమారు 16,000 కిలోల నెయ్యి అవసరమవుతుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నెయ్యి నిల్వ సామర్థ్యాన్ని మరో 1,00,000 కిలోల మేర పెంచేందుకు టీటీడీ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తిరుపతి నగర ప్రజల ఆరాధ్య దైవమైన తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో నిర్వహించిన గంగ జాతర అనంతరం మరుపొంగళ్ళు కార్యక్రమం భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా జరిగింది. జాతర అనంతరం 5 మంగళవారాల పాటు మరుపొంగళ్ళు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతున్న నేపథ్యంలో తొలి మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు, వివిధ పురాణ పురుషులు వేషధారణలతో భక్తి పరవశంగా ఊరేగింపులో పాల్గొన్నారు. నేరేళ్లమ్మ ఆలయం నుండి ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక ప్రదర్శన గంగమ్మ ఆలయం వరకు సాగి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ పాలక మండలి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కొండే చెంగారెడ్డి, రంగస్థలి నటులు చంద్రబాబు నాయుడు, సిద్ధవరం వెంకటాద్రి, తిరుపాళ్ ఆచారి, భాస్కరాచారి ముని, విజయ్ సింహారెడ్డి, కరనాటం మురళి, వాసు, వెంకటరత్నం, చెంగల్ రాయలు,
నగర సంకీర్తన మండలి సభ్యులు పద్మావతి, మునినాథరెడ్డి, శ్రావణి, జయమ్మ, విగ్రహాల కళ్యాణి, సిద్ధమ్మ, వాసుదేవరెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, మునేంద్రరెడ్డి, మోహన్ రెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, రాయలసీమ రంగస్థలి కళాకారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఏడు రాయలసీమ రంగస్థలి కళాకారులు, నటులు వివిధ వేషధారణలతో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. దానిలో భాగంగానే ఈరోజు మొదటి మంగళవారం దేవతామూర్తుల వేషధారణలతో, కోలాటాలతో, భజనలతో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాము. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,63,600 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,549 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,80,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 285 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒకటి కాదు 2 రహస్య బేస్లు. ఇరాక్ ఎడారిలో ఇజ్రాయెల్ 2 రహస్య మిలిటరీ స్థావరాలు. వీధి కుక్కల దాడి కేసులపై సుప్రీంకోర్టు కీలక తీర్పును సవాల్ చేస్తూ అనిమల్ వెల్ఫేర్ బోర్డు దాఖలు చేసిన అన్ని దరఖాస్తుల్ని కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం. తీరం మనదే, బోటు మనదే, వేట కూడా మనదే. ఎవరైనా వస్తే వేటాడుతాం, వెంటాడుతాం. మత్స్యకార సేవ ప్రజావేదికలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. వారాంతంలో 2.56 లక్షల మందికి దర్శనం. తిరుమల లడ్డూ నాణ్యతపై టీటీడీ కీలక నిర్ణయం. భారీగా పెరిగిన నెయ్యి నిల్వ సామర్థ్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.